నేను ఎవరితో బెదిరించి ఎవరితో నేనేం చేయను. 2-3 సార్లు చచ్చిపోవడానికి ట్రై చేశానండి. నా బిడ్డలు అనాథలు అయిపోతారని నేను ఊరం పెట్టుకున్నానండి. మా పెద్దల దగ్గరకు రమ్మని చెప్పాను. నీ పరిస్థితి ఏంటి, నీ ఉద్దేశం ఏంటని అంటే వచ్చాడండి. వచ్చింది సార్. అయినప్పటికీ వచ్చి ఏమన్నాడండి, నా దగ్గరికి వచ్చి నేను తన దగ్గరికి వెళ్ళను, కూడా వచ్చే వరకు వెళ్తాను, తర్వాత నేను తన దగ్గరికి వెళ్ళను, నీ దగ్గర నీ బిడ్డల దగ్గర ఉంటానని పెద్దల సంస్థలో బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టారండి. అలా చేసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి మళ్ళీ ఫోన్లు ఈవిడ చేయను, గోల పెట్టను, ఆవిడకి అక్కడి నుంచి కేకలేను, వీళ్ళేమో ఇక్కడి నుంచి కేకలేను. రోజు గొడవేనండి. మా అమ్మగారు ఈవిడి కూడానండి. అక్కడ ఈదులో అందరూ నన్ను ఎగతాళిగా చూస్తున్నారండి. చెల్లిని తీసుకున్నాడు, ఈ అక్క ఏమో జారనిచ్చింది, మళ్ళీ నీళ్ళ గొడవలు అవుతున్నాయి, ఏళ్ళదేం బతుకు అని చెప్పి నలుగురు అనిపించుకుంటున్నానండి. నేను రోజు నా బిడ్డల కోసం నేను ఏడుతున్నానండి. నా బిడ్డలు ఏమైపోతారు, నా మామకు ఉన్న చెప్పి నాకు ఇలువ, నా మామ చనిపోతే నన్ను ఎవరు చూస్తారు, నాకు అమ్ముండే చూద్దా లేదు, నాన్న ఎలాగా లేడు, తోడుబుట్టిన నన్ను మోసం చేశారని ఏడుతున్నానండి నేను. ఏ ఆడది కూడా తన కూతురు జీవితం నాశనం చేస్తుంటే రెండో కూతురు చెప్పుతో కొట్టుద్ది. అవును సార్. అల్లుని కూడా చెప్పుతో కొట్టుద్ది. అవును సార్. వెదవా, నా పెద్ద కూతురు చేసుకొని ఇంకో కూతురు ఎంట పడతావురా, నువ్వు నిజాయితీ పడువా అని చెప్పుతో కొట్టుద్ది. మీ అమ్మ నిజాయితీ పర్వాలైతే కొట్టకుండా మరి ఎంకరేజ్ చేస్తుందంటే నా డౌట్ వచ్చింది. కొట్టకుండా ఎంకరేజ్ చేసింది కదా. నేను వచ్చే కూడా వాళ్ళు ముగ్గురు ఒక ఇంట్లోనే ఉండి నా పక్కన ఇంట్లోనే ఉండేవారు. కూడా మా అమ్మ కూడా అండి ముగ్గురు కలిసి ఉండేవారండి. నేను నా బిడ్డలు పెట్టుకుని బయట వాకిట్లో ఏడ్చేదాన్ని. మా అమ్మ అయితే మంచిది కాదండి. ఎందుకంటే కూతురు బతుకులన్నీ ఆవిడే నాశనం చేసిందని చెప్తున్నాను. ఇప్పుడు ఏం చేసింది? ఆడపిల్లలనే చెడగొట్టిందండి. అంటే వాళ్ళతో చేయించిందండి. ఇది తప్పమ్మా అని ఆవిడ అడగలేదండి. మీ ద్వారా ఎవరో చెప్పారమ్మా నాకు మెమ్మ గురించి. అది నిజమా కాదు మీతో నేను క్లారిఫై చేసుకున్నా. మెమ్మ నిజాయితీ పర్రాలా, మెమ్మే ఆడపిల్ల జీవితం నాశనం చేసిందా? మా అమ్మే నాశనం చేసింది. నాశనం చేయటం అంటే ఏంది? వాళ్ళతో చేయించింది. నీకు తెలుసు. నువ్వు కదా నువ్వు చేయలా. నేను చేయలేదు. నువ్వు వెళ్ళిపోయావు. నేను వెళ్ళిపోయి నాన్నమ్మ దగ్గర. నువ్వు నాన్నమ్మ దగ్గర ఉంటున్నావు. ఈ నలుగురు నాశనం చేసింది కన్ఫామ్ గా సార్. ఈ అమ్మాయికి కూడా తెలుసు కదా సార్. వీళ్ళ అమ్మాయిలు అడిగితే ఈవిడికి తెలుసు కదా సార్. అడగండి సార్. ఇతన్ని కదమ్మా ఆమె చెప్పేదైతే కూతురు వెళ్ళిపెట్టి ఎందుకు గూరు వెళ్ళిపోయింది? ఒక్కదా శ్మశాన పక్క ఇల్లు ఉంది, ఆ ఇంట్లో కరెంట్ సరిగలేదు, లేనప్పుడు ఈ కూతురుతో ఉండాలి కదా మెమ్మ. నేను అది కూడా చెప్పాను సార్. ఎన్ని చంటి బిడ్డలు తెల్లి సార్. వీళ్ళిద్దరూ చంటి బిడ్డలు పురటాళ్ళు. వదిలేసి ఇంకో ఆయనతో పనికి వెళ్ళిపోయింది సార్. ఆ నైట్ మా అమ్మగారని ఇంకొక ఆయన తీసుకుంది సార్. కాపు గారని ఆయన తీసుకుంటే ఆయనతో వెళ్ళిపోయింది సార్. నీ భర్త చేసిన తప్పు నువ్వు సమర్థిస్తున్నావా? ఎవరు నువ్వు వేరే వాళ్ళ జీవితాన్ని సమర్థించడానికి? ఆయన చేసిన తప్పుని సమర్థిస్తూ ఆ తర్వాత మేము ఇద్దరం కంటే ఆవిడ ఏమైపోయినా పర్వాలేదు, నా ఇల్లు నాకు బాగుంటే అని చాలని చెప్పేసి చేతులారా నీ చెల్లెల జీవితం నువ్వు నాశనం చేస్తావా? అలా ఇచ్చి ఆయనను ప్రోద్బలిస్తావా? ఇది ఎంత తప్పమ్మా. ఒకటి కనేసి రోడ్డు మీద అంటే ఇది కూడా ప్లాన్ చేసేసుకున్నారా? ముందే కేవలం డెలివరీ, ఆ తర్వాత మందుల ఖర్చు, పిల్లాడు పుట్టిన తర్వాత ఫస్ట్ పిల్లాడిని ఎలాగైతే అమ్మేస్తారో ఈ పిల్లాడిని కూడా అలా అమ్మేసుకోవాలని ముందే ప్రీ ప్లాన్ చేసుకున్నారా? ఎందుకు రాసుకున్నారు అగ్రిమెంట్ అమ్మా మీరు? ఫస్ట్ ఎవరు ఏంటనే రూట్ కాజ్ మనం పట్టుకొని అతన్ని శిక్షించడంతో మొదలుపెట్టి అతనిని కూడా కంటిన్యూ చేయడం వలన వీళ్ళకి బాధ అనేది ఉంటుంది. కోర్టులు జైలు అనేది బాధ ఉంటుంది, కానీ అది మీకు ఇప్పుడు తప్పదమ్మా. అది తప్పకపోవడం వల్లనే కూర్చుని ఎవరికి వాళ్ళు ఏడుస్తున్నారు, టైంకి పిల్లల్ని కనేస్తున్నారండి. కేసు పెట్టు, నీకు ఇష్టమేనా? కేసు పెడదామా? ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు అతను నీకు పర్మనెంట్ అనుకుంటున్నావా? 2 నెలలు మా 6 నెలలు సూపర్ అయితే 1 ఇయర్. ఏ మాత్రం దయలేదు నీకు. ఆ బిడ్డ కొంచెం పెరవంగానే వాడు పాల డబ్బాలు కావాలి కదా, ఇంకోటి కావాలి కదా, తవ్వించాలి కదా. మెక్కాయ కనీసం 5-6 ఏళ్ళని ఉన్నాడు మెక్కాయతో.
నీకు అది కూడా లేదు. ఇలాంటి దుర్మార్గం అతను నమ్మొద్దు. నీ కళ్ళ ముందే మెక్కన మోసం చేసి నీతో ఉంటున్నాడంటే వాడంత ఎదవో నువ్వు ఆలోచించు. రేపు ఇంకోదాన్ని కొడతాడు, అలా లవ తీసుకుంటాడు, సేమ్ అంటాడు నా గుండెలో శుభం ఉంది అంటాడు. మొన్నదాకే మెక్కానన్నాడు, దేవి నువ్వు నా గుండెల్లో ఉన్నాడు, అపర్ణ నువ్వు నా గుండెల్లో ఉంటాడు. రేపు సుపర్ణ వచ్చుద్ది, సుపర్ణ నా గుండెల్లో ఉన్నా అంటాడు. వాడి చాలా గుండెలు ఉన్నాయి. మనిషికి ఎన్ని గుండెలు ఉంటాయి? ఒకటే కదా. వాడికి చాలా ఉన్నాయి. మరి ఇద్దరు కన్నాడు, నీతో ఒకటి కన్నా ఇంకోదాన్ని కూడా కంటాడు. అట్టానే కూర్చుంటాడు, ఇలాగే తలంచుకుంటాడు, ఇలాగే డ్రామా ఆడతాడు. నేను తప్పు చేసి అంటాడు సింపుల్. ఎందుకంటే అలాంటి తల్లి మీ తల్లి ఏం అనలేదు. నువ్వేమనుకుంటున్నావు చెప్పు అపర్ణ, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. కాదు నాన్న, అపర్ణ నీ మనసులో ఏముంది చెప్పు. ఏం లేదు సార్. ఏనాన్న ఆలోచించి చెప్పు సరే. మీరే చేయండి అంతే. నీకేం కావాలి నాన్న? వాడు వద్దు, మరి ఏం కావాలి నీకు? వద్దన్నావు కదా, మరి ఏమి లేదు. నువ్వు ఎట్లా మరి? ఏదో గిల్లి పని చేసుకొని బతుకుతాడు, వాళ్ళని బతకమన్నాను చాలు. వెంకటలక్ష్మి, అమ్మ వెంకటలక్ష్మి, నువ్వు బయటికి వెళ్ళమ్మా. ఆ బిడ్డను ఏం చేస్తా? పెంచుకుంటాను సార్. అమ్మ నీకింత 25 ఏళ్ళు, పెళ్ళి లేకుండా ఎలా చెట్టు మూడులాగా ఉంటావు నాన్న? చెప్పు నువ్వు చెప్పు నాన్న. నీకు న్యాయం అనిపిస్తుందా? ఎవడో చేసిన మోసానికి, ఎవరిలో చేసిన మోసాన్ని నువ్వు బలైపోయి నేను మళ్ళా ఇలాగే ఉండిపోతాంటే నీకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చుకుంటావా? చెప్పు, నువ్వు శిక్షించుకుంటావా? బిడ్డ ఉంచుకోపో అని బిడ్డ ఉంచుకొని పెళ్లి చేసుకో. ఎందుకు వద్దు? ఇది మన దొంగచాటుగా ఆడి దగ్గరికి వెళ్దాం అనుకున్నావా? సార్ మేము ఆ ఊర్లోనే ఉన్నాం సార్. ఏదైనా ఊరు వెళ్ళిపోతున్నాం సార్. ఎవరెవరు? ఇంకో అక్క ఉంది సార్. ఆ అక్క నేను వెళ్ళిపోతాను సార్. పోనీ ఆ భర్త లేడా? లేడు సార్. పెళ్లి చేసుకోలేదా? చేసుకోండి సార్, వదిలేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు చిన్న పిల్లవి అమ్మా, మిక్కది కూడా జీవితమే కదా, అర్థమైందా? మిక్కది నువ్వు ద్రోహం చేయవు కదా. చూడు చేస్తావా? చేయవు కదా. మరి నీకు నువ్వు ద్రోహం చేసుకుంటావా? మరి ఎందుకు చేసుకుంటున్నావు? పర్లేదు సార్, వాళ్ళిద్దరు చేసింది లేదు కానీ నేను చేసుకుంటే ఏమొచ్చింది సార్? చేసేనామని పర్లేదు, ఏం పర్లేదు సార్, నాకు ఏమైపోయినా పర్లేదు. ఏం చేసేయాలి? అదిగో సార్, వాళ్ళు నాకు తెలియకుండా సంతకాలు పెట్టలేదు సార్. ఆ పిల్లడు జాబ్ రాగానే జీతం అయితే ఎప్పుడు వచ్చిందో సార్, అప్పటి నుంచి పని అబ్బాయి ఈమెకు పరిచయం కావడం. నువ్వు నాకు రావద్దు నా దగ్గర, నువ్వు నా దగ్గర కుక్క దగ్గర సమానం. మా బాబాయ్ కొడుకు పెళ్లి అవుతుంది, అమ్మవారు అయితే నేను పోకూడదని ఆయన పంపించిన. ఆ పెళ్లికి పోయింది, అటే పోయింది సార్. ఇక రాలే, 5 సంవత్సరాల దానిగా రాలేదు. వచ్చి జీతం అడిగిన జీతం పాస్బుక్ చింపేయడము, ఆధార్ కార్డు చింపేసిండు, రేషన్ కార్డు చింపేసిండు, బట్టలన్నీ చింపేసిండు, జాకెట్లు కట్ చేసిండు, ఈడ రంధ్రాలు పెట్టిండు. నీ వయసు ఎంత? నా వయసు 30. వయసు ఆయనకు తక్కువనే ఉంటుంది సార్, చిన్నోడే. చూడగానే పెట్టేశాడు సంబంధం. ఆయనతో ఒకనే కాదు, నైట్ వాచ్మెన్ తోటి కూడా పెట్టిండు. వేరే వాడిని ఇగో వీడిని సెట్ చేస్తుండు, వేరే వాడిని సెట్ చేసి ఇగో ఇది వీని కాడ ఇది నాన్న కాపురం చేసి ఇద్దరు బిడ్డలు కట్టి పబ్లిక్ లో పెళ్ళాన్ని సిగ్గుందా నీకు? సిగ్గు! ఇంత దుర్మార్గుడైన ముగ్గుడిని నేను చూడలేదు సార్ ప్రపంచం. కరెంటు పెట్టిండు, ఊరు పెట్టిండు, అన్ని పెట్టిండు, కత్తితో ఇట్లా ఓడిస్తుండు. ఇప్పుడు సడన్ గా బిడ్డలు గుర్తొచ్చాడు బిడ్డలు. ఆమెకి 12,000 జీతం. భార్యను ఎవడైనా ఫోటో తీసి సెల్ ఫోన్ లో పెట్టుకుని ఎవడైనా బ్లాక్ మెయిల్ చేస్తాడు ఆ పెళ్ళాన్ని. ఎంతకంటే పాపం. దొంగనే ఎరికే కదమ్మా, నువ్వు మాట్లాడే
కట్టుడు